ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాఖీ పండుగ వేళ బంగారం ధరలు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేటు ఏకంగా 3,160 రూపాయలు పతనమై 1,59,820కి చేరింది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 2,900 రూపాయలు తగ్గి 1,46,500 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి రేట్లలో స్వల్ప తేడాలుండొచ్చు. వెండి కూడా భారీగా పతనమైంది. ప్రస్తుతం కిలో వెండి 2.40 ఉంది. రాఖీ పండుగ వేళ బంగారం ధరలు ఊరటనిచ్చాయి. అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్ రేటు ఏకంగా 3,160 రూపాయలు పతనమై 1,59,820 రూపాయలకి చేరింది. ఇక దాంతో పాటు 22 క్యారెట్స్ గోల్డ్ రేటు కూడా భారీగా తగ్గడం మనం చూస్తున్నాం. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర 2,900 రూపాయలు తగ్గి 1,46,500 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి రేట్లలో స్వల్ప తేడాలుండొచ్చు. ఇక వెండి కూడా భారీగా పతనమైంది. ప్రస్తుతం కిలో వెండి 2,40,000గా ఉంది. మనతో పాటు స్టాక్ అనలిస్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బంగారం వెండి ధరల్లో భారీగా మార్పులు మనం చూస్తున్నాం. ఇంత భారీ ఎత్తున తగ్గుతాయి అని అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారండి, వేచి ఉండడం బెటర్ అంటారా? ఏం చెప్తారు దీని గురించి? ట్యాక్స్ కొంచెం తగ్గిస్తారనేది రూమర్ ఉంది. అంత ముందు పెంచినప్పుడు 15,000 దాకా పెరిగింది. ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటాం కాబట్టి ఆ ఇంటర్నేషనల్ ట్యాక్స్ కొంచెం తగ్గిస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అది రూమర్ ఉంది. మరి గవర్నమెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఆ రూమర్ నడుస్తున్న వల్ల ట్యాక్స్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే కొంచెం పడుతుంది. అదే 2,000 నుంచి 3,000 అక్కడి నుంచి పడచ్చు పైనుంచి. అదే జరుగుతుంది. ఇందాక 900 పాయింట్లు ఇవాళ కూడా కొంచెం మైనస్ లో ఉంది. 2,000 to 3,000 పడచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి మెటల్స్. ప్రభు గారు, ప్రధానంగా గోల్డ్ కి సంబంధించి ఈటీఎఫ్లు కానీ డిజిటల్ లో బై చేసే వాళ్ళు కానీ ఉంటారు, వాళ్ళకేం చెప్తారు సార్? వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్ లో వాళ్ళు షార్ట్ టర్మ్ కానీ కాదు కదా, లాంగ్ టర్మ్ కానీ కదా. ఈటీఎఫ్ లో ఎప్పుడైనా సరే గోల్డ్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఒడిదుడుగులు ఉన్నా, అప్ అండ్ డౌన్ ఉన్నా, డౌన్ లో కొంచెం మనీ ఉంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే ఈటీఎఫ్ లో ఆల్వేస్ బెస్ట్, చక్కగా పెట్టుకోవచ్చు. అది కాక డిజిటల్ గోల్డ్ లో ఇవాళ రేపు ఏంటంటే మనకి ఈటీఎఫ్ లో ఉంటే మినిమం ఇంత పర్సంటేజ్ ఇంత అమౌంట్ అని పెట్టాలి. అదే డిజిటల్ గోల్డ్ అయితే ఈవెన్ యూ కెన్ పుట్ ఎ స్మాల్ అమౌంట్ ఆల్సో. ఎందుకంటే చాలా మంది స్కూల్ పిల్లలు కూడా కొంతమంది 10th 9th వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఖర్చు చేసుకోకుండా గోల్డ్ లో పెట్టుకునే వాళ్ళని చూసాను నేను. ఇది డిజిటల్ గోల్డ్. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు 100 రూపాయలు ఎంతో మంది డిజిటల్ పెట్టాలి. ఆ పర్సెంటేజ్ దాదాపుగా 169% పెరిగిందండి లాస్ట్ 2 years తీసుకుంటే. డిజిటల్ గోల్డ్ లో ఎక్కువ మంది పార్టిసిపేషన్ పెరుగుతోంది. అది కూడా ఎనీ అమౌంట్ యాక్సెప్టెడ్ కాబట్టి ఆ రకంగా అది తీసుకుంటుంది. అంతకుముందు లేదు. సో రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఎక్కువ మంది దానికి అట్రాక్ట్ అవుతున్నారు. డిజిటల్ దాని ఎలక్ట్రానిక్ దానికి కూడా దాదాపుగా 169% పెరిగింది. అంటే ఇక ముందు కూడా ఇంకా డిజిటల్ గోల్డ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ బెస్ట్ అనే ఒక ఇది వచ్చింది. దాని అనుగుణంగా అందరూ కూడా గోల్డ్, ఎందుకంటే ఎక్కువ దాచుకున్న భయమే కదా, ఇంట్లో పెట్టుకున్న భయమే, లాకర్ లో పెట్టుకున్న భయమే. సో వాడాలి. ఎంతని వాడతారు? ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో వాడరు కదా. సో వాడుతూ పెట్టుకున్నంత వాడుతూ అది కూడా అప్పుడప్పుడు ఎక్కువ పెట్టుకుని మిగతా లాకర్ లో పెడతారు. సో అందుకని కొంచెం ఇది ఉంటుంది కాబట్టి డిజిటల్ గోల్డ్ అయితే సేఫ్. దీంట్లో అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకుంటే ఇమ్మీడియట్ డబ్బులు వస్తాయని ఉద్దేశంతో ఆ ఆలోచన వచ్చింది. దాని అనుగుణంగా వాళ్ళు డిజిటల్ గోల్డ్ పర్సంటేజ్ విపరీతంగా పెరుగుతోంది ఇయర్ ఆన్ ఇయర్. ప్రభు గారు, ప్రధానంగా స్టాక్ మార్కెట్ గురించి చూస్తే దాని గురించి ఏం చెప్తారు సార్? ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. మరి క్లోజింగ్ ఎలా ఉండబోతుంది? ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? అంటే గ్యాప్ అప్ అయింది కానీ పెద్ద ప్రీమియమ్స్ లేవు. మొత్తం ఆప్షన్స్ దాంట్లో చూసిన ప్రీమియమ్స్ లేవు. ఇప్పుడు యాక్చువల్ గా అయితే 60 పాయింట్ గ్యాప్ అప్ అంటే ప్రీమియం రావాలి కదా. నిన్న ఉన్న లెవెల్ కంటే, నిన్న ఉన్న క్లోజింగ్ లెవెల్ కంటే ఆ లెవెల్లోనే ఉన్నాయి కానీ దానికంటే తక్కువ ఉన్నాయి.
ప్రీమియం తగ్గిపోతున్నాయి మెయిన్. దానివల్ల ప్రీమియం పెరగట్లా. పెరిగితేనే కదా ఎక్కువ మంది ఆప్షన్స్ కి డబ్బులు ఇచ్చేది. సో బై ఆప్షన్స్ లో అదే పుట్ ఆప్షన్స్ లో ఏమో ప్రీమియం తగ్గి డిస్కౌంట్ అదేస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి అవుతుంది. సో మార్కెట్ ఏమో ప్లస్ లో ఉంటుంది, రేట్లు ఏమో పెరగట్లేదు, అక్కడే ఉంటాయి. మళ్ళీ క్రూడ్ ఏమో 88 పెద్ద పెరగట్లేదు. క్రూడ్ ఒక 94 నుంచి 85 చేంజ్ దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు 88 అయింది. క్రూడ్ కొంచెం ఇదిగానే ఉంది, అంత పెరగలేదు. అయినా కానీ మార్కెట్ అందుకోవట్లేదు. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటి అంటే బయింగ్ కొంచెం రావాలి, వాల్యూ బయింగ్ అనేది రావాలి. ఇంకొంచెం మార్కెట్ పడుతుంది అనే భయం ఉంది. ఎందుకంటే ఆయన 60 కంట్రీస్ మీద ట్యాక్స్ వేశారు, స్లైట్ గా వేశారు. నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫేజ్ అనేది కొంచెం అప్పికర్ భయం ఉంటుంది కదా. ఆ భయంతో సరే చూద్దాం, సెకండ్ ఫేజ్ కూడా చూసినప్పుడు మార్కెట్ పడచ్చు కదా అనే ఉద్దేశం ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో ఆగుతున్నట్టున్నారు అందరూ. అందుకనే కొంచెం వాల్యూ బయింగ్ అనేది కొంచెం స్లోగా చేస్తారు. ఏదైనా ఇండెక్స్ లో ఆర్సిక్ లో బాగా పడినప్పుడు అలాంటి వాటిలో చేస్తారు తప్ప మామూలుగా బయింగ్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ఇది పెట్టాడు, మూత పెట్టాడు. నేను సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది దీంట్లో, వేరే కంట్రీస్ ఇరాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ట్యాక్స్లు ఎక్కువ వేస్తాను, భయంకరంగా చేస్తాను, నానా యాగి చేస్తాను అని చెప్పి చూస్తున్నాడు ఆయన. సో అందుకని ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఆగుతున్నారేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు.